सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం 217వ పేజీ 12వ మంత్రం. ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. ఈ శారీరక బ్రాహ్మణమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తులో మనం చాలా ముఖ్యమైనటువంటి మంత్రాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఋగ్మంత్రాలు చెప్పబడుతున్నాయి. రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఉపనిషత్తే చెప్తున్నది అని అనుకోవచ్చు, లేకపోతే యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారని కూడా అనుకోవచ్చు. ఆ రెండు విషయాలు ఏమిటంటే, ముగింపు అన్నమాట ఇది ఈ బ్రాహ్మణానికి. ఒకటి జ్ఞానస్తుతి, ఆత్మజ్ఞానస్తుతి మొదటి విషయం. రెండవ విషయం ఈ ఆత్మజ్ఞానం పొందడానికి మార్గాలు ఏమిటి, సాధనములు వాటికి అనేది రెండవ విషయం. ఈ యొక్క మొదటి విషయం మనం చూస్తున్నాం ఇప్పుడు. రెండవ విషయం 22 నుంచి మంత్రం నుంచి వస్తుంది 25 వరకు. అది సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ యొక్క ముగింపు వచనాలలో మొదటి భాగం జ్ఞాన మహిమ ఏమిటి అని చూస్తున్నాం. ఈ మంత్రంలో కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనే విషయం చాలా ముఖ్యమైనటువంటిది. పంచదశిలో విద్యారణ్యుల వారు తృప్తి దీప ప్రకరణం అని ఈ ఒక్క శ్లోకానికి 297 శ్లోకాలు వ్రాశారు. 297 శ్లోకాలు ఈ ఒక్క శ్లోకానికి, ఈ ఒక్క మంత్రానికి. అంటే మనం ఊహించవచ్చు ఈ మంత్రం ఎంత గొప్పది, ఎంత విశిష్టమైనది అని. ఒక్క మంత్రానికి 297 మంత్రాలు ఎలా వ్రాస్తారన్నారు. వ్రాశారు. ఒక్క మంత్రానికి 297 మంత్రాలు, శ్లోకాలు పంచదశిలో. అది ఇంగ్లీష్లో తీసుకున్నాను. అది తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. 297 శ్లోకాలంటే చాలా ఏండ్లు పడుతుంది. అలా ఒక్కొక్క పదాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి విషయం ఇక్కడ అనేది మనం చూస్తున్నాం. జ్ఞాని గురించి చెప్తున్నారు. ఆత్మానం చేత్ విజానీయాత్. అక్కడ చేత్ అనే పదం వాడబడింది. ఒకవేళ ఎవరికైనా జ్ఞానం కలిగితే, అంటే జ్ఞానం కలగడం చాలా కష్టం. ఒకవేళ కలిగినదే అనుకోండి, అటువంటి జ్ఞానం ఎవరికైనా, పుణ్యాత్ములకి గురువు ప్రాప్తి, జ్ఞాన శాస్త్ర ప్రాప్తి దొరికినటువంటి వాళ్ళు ఆ యొక్క శాస్త్రాన్ని చక్కగా చదివి గ్రహించినటువంటి వాళ్ళు గనక ఒకవేళ ఈ జ్ఞానాన్ని పొందితే, అంటే ఏమిటి అర్థం, శాస్త్రం చదవకుండా, శాస్త్రాన్ని బోధించే గురువు సాంగత్యం లేకుండా జ్ఞానం రాదు అని అర్థం. శాస్త్రము ఉంది, గురువు ఉన్నారు, కానీ మనం చదవాలి. మన శ్రద్ధతో మన పిల్లలు ఎట్లాగైతే కష్టపడి కాలేజీకి వెళ్ళి చదువుతారు, పరీక్షలు రాసి మరీ ఒకసారి తప్పితే మళ్ళీ వ్రాస్తారు వదిలిపెట్టకుండా. ఆ సెమిస్టర్ అయిపోతే మళ్ళీ ఇంకొక సెమిస్టర్ రాస్తూనే ఉంటారు. మనం ఆపుతున్నాం, వాళ్ళ యొక్క చదువును ఆపం.
వాడు అది పూర్తి చేసే వరకు వాడిని వెంటబడి పూర్తి చేసేదాకా వదిలిపెట్టం. కానీ ఇక్కడ మనకు వేదాంతం చదువులో ఎవరు అట్లా మనల్ని చదివించేవాళ్ళు అంటే, అంత కఠినంగా గురువు గారు ఉన్నారనుకోండి, శిష్యులు రారు చదవడానికి. అందుకని ఈ బాధ్యతని గురువు శిష్యులకే వదిలిపెట్టేస్తారు. తల్లిదండ్రులు పిల్లలంటే ఇంట్లో ఉంటారు కనుక ఏదో ప్రయత్నం చేసి చదివిస్తారు చిన్నపిల్లలు కనుక. కానీ వేదాంత శాస్త్రం అలా బలవంతంగా మనం చదివించలేం. కారణం ఏంటంటే దీనికి మానసికమైనటువంటి ఒక పరిపక్వత కావాలి మనిషిలో. వివేకము, వైరాగ్యము, శమదమాది షట్క సంపత్తి ఇవన్నీ ఉన్న వ్యక్తికి మాత్రమే ఆ శాస్త్రంలో అత్యంతమైనటువంటి తీవ్రమైనటువంటి అభిరుచి ఏర్పడుతుంది. శాస్త్రము తప్ప మరేమీ కనపడదు. ఇంకా అటువంటి జిజ్ఞాస కలిగిన వ్యక్తి విజానీయాత్ చేత్ పొందాడే అనుకోండి. అటువంటి జ్ఞానికి ఇంకా పొందినప్పుడు ఏమిటి విషయం అంటే దాని యొక్క ప్రభావం ఏమిటి? కిమిచ్చన్ కస్య కామాయ. ఇక్కడ కిమిచ్చన్ అంటే పురుష అంటే ఆత్మానం చేత్ విజానీయాత్ అయమస్మితి. అయం అంటే నేను చెప్పాను అహమస్మి, నేనే ఆ బ్రహ్మమును, అహమస్మి, అహం బ్రహ్మ అస్మి అని అర్థం. అహమస్మి అని అర్థం. అహం బ్రహ్మ అస్మి అని రాసుకోవాలి. అహం బ్రహ్మ అస్మి అని, నేనే ఆ బ్రహ్మమును అని తెలుసుకున్నాడు పురుష, అటువంటి జ్ఞాని. అహమస్మి ఇతి, ఈ విధంగా పురుష ఒక వ్యక్తి, ముముక్షు, తీవ్ర ముముక్షు, అలా తెలుసుకున్నటువంటి జ్ఞాని. ఇప్పుడు జ్ఞాని అయినాడు తెలుసుకున్న తర్వాత. ఇక్కడ రెండవ లైన్లో కిమిచ్చన్ అనేటువంటిది మనం భోగ్య ప్రపంచ నిషేధ అని తీసుకోవాలి. మనం ఏం కోరుకుంటాం? భోగ్య ప్రపంచాన్ని. ఇద్దరు ఉంటారండి, భోక్త అండ్ భోగ్యం. భోక్త అంటే అనుభవించేవాడు, శబ్దం, రూపం, రసం, గంధం, ఈ యొక్క విషయాలన్నీ, ప్రాపంచిక విషయాలన్నీ అనుభవించేవాడు భోక్త. మనం అనుభవించేటటువంటి వస్తువులన్నీ కూడా భోగ్యం. అనుభవించేటివి భోగ్యం, అనుభవించేవాడు భోక్త. కనుక భోక్త, భోగ్యం ఈ రెండు కూడా నిషేధింపబడినాయి ఇక్కడ. కిమిచ్చన్ అనేది భోగ్య నిషేధ, దేన్ని కోరుకోని అని అర్థం. డిజైర్డ్ ఆబ్జెక్ట్. కిమిచ్చన్ ఏమి కోరుకోని, ఏం వస్తువు కోరుకుంటాడు, ఏ భోగ్య వస్తువుని కోరుకుంటాడు, ఏమి కోరుకోడు అని అర్థం. కస్య కామాయ అనేటువంటిది ఎవరి కొరకు కోరుకుంటాడు. ఇక్కడ భోక్తృ నిషేధ. భోక్తృ నిషేధ కస్య కామాయ అనే దానికి అర్థం. కిమిచ్చన్ అనేది భోగ్య నిషేధ. ఇక్కడ ఏ విషయాలు కోరుకొని ఎవరి కొరకు కోరుకుంటాడు ఈ జ్ఞాని, ఆ కోరుకొని ఈ శరీరాన్ని తాపంలో ఎలా పడేస్తాడు. శరీరం ఆ తాపంలో, శోకంలో ఎలా వెళుతుంది. అనుజ్వరం అన్నారు, అనుసంజ్వరేత్. ఇక్కడ జ్వరం అంటే మనం చూడండి, టెంపరేచర్ వస్తే జ్వరం అంటాం. ఇక్కడ జ్వరం అనేటువంటిది తాపము అని అర్థం. శోకము, తాపము. ఈ శోక తాపాలు మనిషిలో ఎందుకు వస్తాయి? కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికలు పూర్తి చేసుకోవడం కోసం ఆ శరీరం, ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి బయట ప్రపంచానికి, వస్తువుల కోసం. అలా పరిగెట్టేటప్పుడు దాన్ని అనుజ్వరం, తాపం అంటాడు. అవి పొందే వరకు మనిషికి నిద్ర పట్టదు. ఇక అదే ధ్యానం, అదే చింతనలో ఉంటాడు. అట్లా ఆలోచిస్తూ ఉంటే మనిషి, దాన్ని తాపం అంటారు. వేడి లోపల ఒకటే ఆలోచన అనమాట. ఒక శోకము, దుఃఖము ఉంటుంది మనిషిలో. అది అక్కడ అర్థం. కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్.
శరీరాన్ని తపింపజేసుకుంటాడు దేన్ని కోరి అనేది. ఇది పదపదానికి అర్థం. కానీ దీని వెనుకాల ఉన్నటువంటి మన ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. పదపదాలకు అర్థం తెలుసుకున్నా కూడా మన మనసులోకి ఆ విషయం బోధపడదు. ఎలా బోధపడాలి అంటే, జ్ఞానికి సర్వం ఆత్మ, అన్నీ ఆత్మే అయినప్పుడు, సర్వం అంటే అన్నీ ఆత్మే అయినప్పుడు భోగ్య వస్తువు ఆత్మ, భోక్త ఆత్మ, అహంకారం అనేది మిథ్యా. కనుక అటువంటి జ్ఞాని మనిషి మోక్షాన్నించి ఎట్లా బయటపడి ఈ ప్రపంచం అర్థకామాల కోసం పరిగెడతాడు అంటే, పరమపురుషార్థమైనటువంటి మోక్షము నుండి ఎట్లా భ్రష్టుడవుతాడు అవ్వడు అని అర్థం. మనిషి కోరికలు కోరుకుంటూ ఇంకా ప్రాపంచిక విషయాలను కోరుతున్నాడంటే వాటికి సత్యత్వాన్ని ఇస్తున్నట్లే కదా. విషయాలను వాడుకోవడం వేరు, విషయాల కోసం వెంపర్లాడడం, అవి లభించకపోతే దుఃఖపడటం, తాపాన్ని పొందడం అనేటువంటిది సంసారం. విషయాలని శారీరకానికి కావలసినటువంటి ఆహారము, వస్త్రము ఇవన్నీ కూడా అనుభవించడంలో తప్పు లేదు. శాస్త్రమే అనుమతినిచ్చింది, అది అవసరం కూడా. శాస్త్రం దేన్ని నిషేధిస్తున్నది అంటే, శరీరానికి అవసరానికి మించినటువంటి ధనము, సంపదలు, కోరికలు ఇవన్నీ కూడా కోరుకుంటూ మనిషి తాపాన్ని పొందుతాడే, అది సంసారము. దేనికి పొందుతున్నాడంటే దానికి సత్యత్వాన్ని ఇస్తున్నాడు కనుక. కానీ ఈ జ్ఞాని సత్యత్వాన్ని ఇవ్వడు. అహంకారం మిథ్య, ఆయనకి ఉన్నదంతా కూడా ఆత్మస్వరూపమే. కనుక తన మోక్ష పురుషార్థాన్ని నుంచి బయటపడడు, ఎప్పటికీ కూడా వేటికి లోను కాడు, లొంగిపోడు. కనుక ఈ శరీరం అనే ఉపాధి, ఇది కలిగించే దుఃఖము, దాని వెంటబడి ఇంకా ఇంకా దుఃఖిస్తాడా? అజ్ఞాని దుఃఖిస్తాడు, వాటి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఎండమావుల్లాగా అవి సుఖం ఉందనుకొని పరిగెడుతూ ఉంటాడు. వివాహం చేసుకుంటే ఆనందం అనుకున్నాడు, వివాహం చేసుకున్న తర్వాత తెలిసింది ఆనందం లేదని. సరే, వివాహం చేసుకుంటే కొంచెం ఆనందం వచ్చింది, పిల్లలు పుడితే ఆనందం అనుకున్నాడు, పిల్లలు పుట్టిన తర్వాత తెలిసింది ఆనందం లేదని. ఆనందం లేదు, కొంచెం కొంచెం ఆనందం, తర్వాత మనవడు పుడితే, తర్వాత ధనం వస్తే అనుకున్నాడు. కానీ దుఃఖం పోవడం లేదు, పూర్ణమైనటువంటి ఆనందం కలగడం లేదు మనిషికి. కనుక దుఃఖం సుఖ మిశ్రితమైన దాన్ని అనుభవిస్తున్నాడు మనిషి. అది అక్కడ ఆ శరీర తాపము ఎట్లా పొందుతాడు అంటే, భోక్త ఆత్మే అయింది, భోగ్యము ఆత్మే అయింది. అన్నింటిలో అన్ని వస్తువుల్లో నేనే ఆత్మగా అనుభవిస్తున్నప్పుడు ఏది కావాలని కోరుకుంటాడు? ఎవరి కోసం కోరుకుంటాడు? అసలు అహంకారమే మిథ్య అయినప్పుడు ఎక్కడుంటుంది తాపత్రయం? ఉండదు. కనుక అటువంటి జ్ఞాని అని అర్థం ఇక్కడ. శరీరం న అనుసంజ్వరేత్ అని అర్థం. శరీర తాపాన్ని పొందడు. దేనికి పొందుతాడు? ఎవరి కోసం కోరుకుంటాడు? దేన్ని కోరుకుంటాడు? కోరుకునేది ఆత్మే, కోరుకోబడేది ఆత్మే, అన్ని ఆత్మే అయినప్పుడు, సర్వం ఆత్మమయం అయినప్పుడు, ఇంకా ద్వైతం ఉన్నప్పుడే ఈ బాధ మనిషికి. అది వేరు ఇది వేరు అని ద్వైతం ఉన్నప్పుడే మనిషికి అతృప్తి ఉంటుంది. అతృప్తి ఉన్నంతసేపు కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఉన్నంతసేపు తాపం ఉంటుంది. కనుక అహంకారానికి సత్యత్వం ఇచ్చినంతసేపు కూడా మనలో తాపం ఉంటుంది. తాపం ఉన్నంతసేపు కూడా మనిషి పరిగెడుతూనే ఉంటాడు, దుఃఖపడుతూనే ఉంటాడు. దానికి పరిమితి లేదు, దుఃఖం ఉంటూనే ఉంటుంది. దుఃఖం ఎందుకు వస్తుందండి అని అడుగుతారే కానీ, ఆ దుఃఖం రావడానికి కారణం చెప్తున్నది శాస్త్రం. వయసి గతే కహ కామ వికార, శుష్కే నీరే కహ్ కాసార, క్షీణే విత్తే కహ్ పరివార, జ్ఞాతే తత్వే కహ్ సంసార. భజగోవిందం ఒక్కొక్క శ్లోకం సరిగా అర్థం చేసుకొని దాని తగినట్లుగా జీవిస్తే మనిషికి దుఃఖమే ఉండదు. మనం దుఃఖం నుంచి పరిగెత్తిపోతాం. దుఃఖం ఎందుకు వస్తున్నదని ఆలోచించం. చూడండి, దుఃఖం ఎందుకు వస్తుందండి, ఈ దుఃఖం నుంచి బయటపడే మార్గం ఏమిటి అని అడుగుతాడు కానీ, అసలు ఈ దుఃఖం రావడానికి కారణం ఏంటి డయాగ్నోసిస్ చేయాలి కదా.
శాస్త్రం చెప్తున్నది దుఃఖం రావడానికి కారణం కోరికలే. కోరికలు రావడానికి కారణం కామము. ఆ కామము కారణం అవిద్య, అజ్ఞానం. అవిద్య, కామ, కర్మ, జన్మ చెప్పాను కదా మొదట్లోనే. కనుక దీన్ని కనిపెడతాడు వివేకైన వాడు. కనుక నాకు అవిద్యని పోగొట్టుకుంటే ఈ కామము, కోరికలు అనేటువంటివి నన్ను వెంబడించవు. అవి లేకపోతే నాకు దుఃఖం ఉండదు. కనుక దుఃఖానికి కారణం ప్రాపంచికమైన కోరికలే మనిషికి. కనుక మన దుఃఖానికి మనమే కారణం, మన సుఖానికి మనమే కారణం అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు పూర్ణత్వం వస్తుంది, తృప్తి వస్తుంది, అన్నీ వస్తాయి. సరిగా నిద్ర కూడా పడుతుంది. చాలామందికి దుఃఖం వల్ల నిద్ర పట్టదు. ఆ దుఃఖం వలన నిద్ర పట్టక ఆలోచనలు ఈగలు ముసిరినట్టు ముసురుతుంటాయి. ఏమండి నాకు అన్నీ ఉన్నాయండి, ఇది దుఃఖం అనేది లేదు, కానీ ఎందుకో నిద్ర పట్టదండి అన్నాడు. ఎందుకో నిద్ర పట్టదంటే కారణం ఏమిటి అయి ఉండాలి? కారణం ముసలితనం గురించి దిగులు, మరణ భయం, వ్యాధి భయం, శరీరం మీద అభిమానం, శరీరం మీద విపరీతమైన అభిమానం. కనుక శరీరానికి ఉన్నటువంటి దోషాలను మనం అర్థం చేసుకోవాలి. దానికి దోషాలను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించగలగాలి. ఎప్పుడు ఏ వ్యాధి వస్తుందో, ఎట్లా వస్తుందో, ఏ విధంగా వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది చూడండి. ఎవరికి అంతుపట్టనటువంటి వ్యాధి ప్రపంచం మొత్తాన్ని అట్లా ఒక్క ఊపు ఊపింది కదా. సంవత్సరం అవుతున్నది, ఇంతవరకు తేరుకోలే, బయటపడలే. కనుక మనిషి తన యొక్క పరిమితిని తెలుసుకోవాలి. ఎంత మనం ఈ ప్రపంచం ముందు, ఈ శరీరం ఎంత. కనుక ఈ యొక్క లిమిటేషన్స్ చెప్తారు భజగోవిందంలో శంకరాచార్యుల వారు. దీని పరిమితి చాలా దోషభూయిష్టమైనటువంటి శరీరం ఇది. ఈ దోషభూయిష్టమైన శరీరాన్ని మలభాండం అన్నారు. అది దోషభూయిష్టం అని తెలుసుకోవాలి, దాని యొక్క విలువ తెలుసుకోవాలి. దోషము ఉంది, దాంట్లో ఒక గుణము ఉన్నది. అది రెండు సరిగ్గా కరెక్ట్గా తెలుసుకొని వ్యవహరించేవాడు వివేకి. కానీ అజ్ఞానులు వ్యామోహంలో ఉంటారు. దేహం మీద, మనస్సు మీద, దేహానికి సంబంధించిన వాటి మీద వ్యామోహంలో పడతారు. ఎంత వ్యామోహం ఉంటే అంత దుఃఖం, ఎంత వైరాగ్యం ఉంటే అంత సుఖం. ఇవన్నీ మనకు శాస్త్రం ద్వారా, గురువు ద్వారా మనకు తెలుస్తాయి. అలా చేయగా చేయగా, వినగా వినగా అభ్యాసం. మనం త్వరగా చేస్తే త్వరగా జ్ఞానం పొందుతాం. లేకపోతే పోస్ట్ పోన్ చేసామంటే జ్ఞానం కూడా పోస్ట్ పోన్ అవుతుంది. జ్ఞానం పోస్ట్ పోన్ అయిందంటే ఏంటి అర్థం? దుఃఖం ఫార్వర్డ్ అయిందని అర్థం. అంతే కదా. జ్ఞానం పోస్ట్ పోన్ అయితే దుఃఖం ఫార్వర్డ్ అవుతుందంటే మన దగ్గరికి వస్తుంది అని అర్థం. అది విషయం. తర్వాత మంత్రం చదువుతాను. 13వ మంత్రం తర్వాత పేజీలో ఉంది, 218వ పేజీ. ఇవన్నీ కూడా మహావాక్య మంత్రాలు అంటారు. వీటిని చాలా ముఖ్యమైనటు మంత్రాలు. 13 యస్యాన్విత్తః ప్రతిబుద్ధ ఆత్మా అస్మిన్ సందేహ్యే గహనే ప్రవిష్టః స విశ్వకృత్ సహి సర్వస్య కర్తా తస్య లోకస్సౌ లోక ఏవ. ఇది ఒక మహావాక్య మంత్రం. ఈ మంత్రంలో ఒక కరెక్షన్ ఉంది. నేను ఇచ్చిన పుస్తకంలో అస్మిన్ సందేహ్యో అని ఉన్నది, దాన్ని సందేహే అని రాసుకోండి. ఇక్కడ సందేహే అంటే సందేహం అని కాదు అర్థం, అలా స్ఫురిస్తున్నది. ఇక్కడ సందేహే అంటే ఈ దోషభూయిష్టమైనటువంటి దేహమునందు అని అర్థం. అక్కడ అది అర్థం. ఇప్పుడు ఈ మంత్రంలో కూడా ఋగ్వి మంత్రం చెప్తున్నది. ఏమని చెప్తున్నారు? స్వరూపం, నా స్వరూపం ఏమిటి అనేటువంటిది జ్ఞాని తెలుసుకున్నాడు. తెలుసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటున్నది అని చెప్తున్నారు.
ఈ సుఖము, శాంతి, భద్రత అనేటువంటిది ఎక్కడ లభిస్తాయి మనిషికి అని ఏం చెప్తున్నది మంత్రం ఇప్పుడు అంటే, సందేహే మన శరీరంలో అని అర్థం. అంటే 5 కోశాలు, పంచకోశాలు, 5 కోశాలు ఉన్నటువంటి ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ 5 కోశాల్లో మయ అంటే వికారార్థే మయట్ అన్నారు. వికారం చెంది, అన్న వికారమే శరీరం, వాయు వికారం ప్రాణ. అట్లా ఒక్కొక్క మార్పు చెందినటువంటి, ప్రకృతి చెందిన మార్పు దానివలన వచ్చినటువంటిది కనుక మయ అని అర్థం. అన్యోంతర ఆత్మా ప్రాణమయ, అన్యోంతర ఆత్మానందమయ, లైక్ అట్లా అనమాట. 5 కోశాల గురించి మనం తైత్రీయోపనిషత్తులో చూసాం. ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని. ఛాందోగ్యంలో కూడా ఒక ఉదాహరణ చూసాం మనం. ఏమని అంటే, ఈ ఆత్మ తన స్వరూపమైనప్పటికీ కూడా మనిషి ఎందుకు తెలుసుకోవటం లేదు అంటే ఈ విధంగా అని చెప్తున్నారు. ఏమిటది అంటే, ఆ ఉదాహరణ ఏం చెప్పారు, కథలాంటి కథలు బోర్డు వస్తే అందులో ఛాందోగ్యంలో ఏమిటి ఆ కథలంటే, ఒక అతను ఇంట్లో నడుస్తున్నాడు, తన ఇంట్లోనే తాను పేదవాడినని భావనతో ఉన్నాడు. నేను దరిద్రుణ్ణి, పేదవాడిని అనే భావన ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి తన ఇంట్లోనే తన ఆ నేల గచ్చు కింద లంకె బిందెలు ఉన్నాయని తెలియదు. మనం తెలుగులో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం లంకె బిందెలని. వెనకటి రోజుల్లో పూర్వీకుల ధనం, బంగారం, నాణ్యాలన్నీ కూడా ఒక బిందెలో పోసి దానికి మూత పెట్టి సీలు వేసి భూమిలో పెడతారు. తర్వాత వాళ్ళకి ఆ పరంపర వాళ్ళకి వెళుతుంది ఆ ధనం. అలా కనుక అటువంటి ధనం ఉన్నప్పటికీ కూడా అతనికి తాను ధనవంతుడని తెలియదు. ఎందుకంటే ఆ ధనం ఉన్నట్లు ఆ లంకె బిందెలు ఉన్నాయనే తెలియదు అసలు తనకి. అప్పుడు ఉన్నా కూడా లేనివాడితో సమానం కదా. అందుకని అతడు ధనవంతుడు కాదు, ఉన్నప్పటికీ కూడా తెలుసుకోకపోవడం వలన. అందుకని తద్యథా హిరణ్యం నిహితం, హిరణ్యం నిధిం నిహితం క్షేత్రజ్ఞాః ఉపరి ఉపరి సంచరతి న విందతి ఏవమేవ అంటుంది ఛాందోగ్యోపనిషత్తులో. ఎట్లాగైతే హిరణ్యం నిధి, బంగారం నిధి నిహితం ఉన్నది తన ఇంట్లోనే, ఆ క్షేత్రం అంటే ఆ భూమిలోనే ఉన్నది, ఆ ఇంట్లోనే ఉన్నది. ఉపరి ఉపరి సంచరతి, ఆ ఇంటి యజమాని పైపైన ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. కానీ న విందంతి ఏవమేవ, కానీ ఆయనకి తెలియదు. అదేవిధంగా ఆత్మ ఇక్కడ నిధితో పోల్చబడింది. మన ఆత్మ కూడా ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉన్నది. ఆ లంకె బిందెల్లాగా ఉన్నప్పటికీ కూడా దుఃఖపడటానికి మేనేజ్ అనమాట. మనం ఎంత మేనేజ్ చేస్తామంటే దుఃఖపడటానికి అంత పడుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. ఎన్నెన్నో కారణాలు చెప్తాం దుఃఖపడడానికి, ఒకటే రెండా, లిస్టు పెద్ద లిస్ట్. ఇట్లాంటి ఆత్మనిధి ఉన్నప్పటికీ కూడా చిన్నప్పుడు చందమామలు కథలు ఉంటుండేవి. ఒక రాజకుమారుడు, పౌరాణిక కథలు అనమాట. అట్లా వెళ్ళాలంటే అడవుల్లో గుండా నదులు కొండలు దాటి వెళ్ళాలి. అక్కడ అంతా నీళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి, ఏవో ఉంటాయి, ఇవన్నీ చూపించేవాడు. అక్కడ లోపల ఎక్కడో మణి ఉంటుంది, ఆ మణి దగ్గరికి వెళ్ళాలి. అది వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడతాడో ఆ రాజకుమారుడు. ఇట్లాంటివన్నీ కథలు చెప్తారు. అవన్నీ విని ఆనందిస్తూ ఉంటాం, ఇప్పటికీ ఆనందిస్తాం. కానీ ఇక్కడ ఉన్న నిధిని మాత్రం వెతకం, దుఃఖపడుతూ ఉంటాం. అందుకని శాస్త్రం చెప్తున్నది, చందమామ కథలు చదివావు బాగానే ఉంది, నీ కథేమిటి అంటుంది. నీ కథేమిటి,
ఆ కథ, ఆత్మకథ తెలుసుకో. జీవాత్మ, పరమాత్మ, ఈ రెండు దాగుడు మూతలాడినట్లు అనమాట. హైడ్ అండ్ సీక్ గేమ్ అంటారు చూసారా, దాగుడు మూతలు అంటే. ఒకడు దాక్కుంటాడు, పోయి వెతుకుతూ ఉండాలి. అట్లాగే ఈ జీవాత్మ పరమాత్మ కోసం తపిస్తూ ఉంటాడు, ఏదో పరమాత్మ తనకంటే వేరుగా ఉన్నట్లు. అలా కాదు, ఆ జీవాత్మ నేనే, దేనికోసమైతే వెతుకుతున్నానో ఆ జీవాత్మ నేనే పరమాత్మని అని తెలుసుకోవాలి. నీరు అల కోసం వెతకాలా, అల నీటి కోసం వెతకాలా? అలే నీరు, నీరే అల. అల నీటి కొరకు వెతకక్కర్లేదు, నీరు ఎక్కడుంది ఎక్కడుందని. ఏం చేయాలి? అలా తానే నీరు అని తెలుసుకుంటే సరిపోతుంది. అదే మనం కూడా అనువిత్త, ఎప్పుడైతే కనుగొంటాడో, కనుగొనబడినది నా చేత ఈ ఆత్మ, తెలుసుకొనబడినది, పొందబడినది పరమాత్మ నిధి నేనే అని తెలుసుకుంటాడో. ప్రతిబుద్ధ, జ్ఞానము ద్వారా నేను ఈ విషయాన్ని గ్రహించాను. ఎప్పుడు వచ్చింది జ్ఞానం? 10 ఉపనిషత్తులు చదివిన తర్వాత. అయినా అప్పుడు కూడా వచ్చిందో లేదో అనుమానం. అందరికీ రాదండి. 10 ఉపనిషత్తులు ఏంటి, 11 చదివాం. అయినా కూడా సందేహమే కొంతమందికి, అందరికీ కాదు కొంతమందికి. స్వామీజీ అంటుంటారు, పరమార్థానంద స్వామీజీ, జూనియర్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అని. ఇంకా మోక్షం రాలేదు నాకు, 10 ఉపనిషత్తులు చదివానండి, భగవద్గీత 2వ కోర్సు దాకా వచ్చాను, సగం ఇంకా చివరిలోనే ఉన్నాను, అయిపోతున్నది, అయినా కూడా మోక్షం వచ్చినట్లుగా కనపడటం లేదే ఎక్కడ అన్నారు. అట్లా వాళ్ళనేమో జూనియర్ స్టూడెంట్స్ అంటారు స్వామీజీ. సీనియర్ స్టూడెంట్స్ అంటే, మీరు చెప్తే స్వామిని ఇంకా జ్ఞానం రాకపోవడమా, మీరే అసలు ఇంత చక్కగా చెప్పారు, నాకు జ్ఞానం వచ్చేసింది, నేనే ఆత్మస్వరూపాన్ని అని చెప్తే సీనియర్ స్టూడెంట్ అనమాట. అప్పుడు స్వామీజీ అంటారు, అట్లాంటి సీనియర్ స్టూడెంట్స్ ముందు మేము సద్గురువులం, జూనియర్ స్టూడెంట్స్ ముందు శాడ్ గురువులం అన్నారు. స్పెల్లింగ్ ఒకటే స్పెల్లింగ్. సద్గురు SADGURU, సద్గురు. కనుక సీనియర్ స్టూడెంట్స్ అంటే బాగా క్షుణ్ణంగా చదవాలి. ఒక ఉపనిషత్తు 2-3 సార్లు వినాలి, విని నోట్స్ రాసి చదివి మనసులో నిధిధ్యాసనం చేసి జీర్ణం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అబ్బా ఇంతనాళ్ళకి నా ఆత్మస్వరూపాన్ని నేను కనుగొన్నాను, ప్రతిబుద్ధ అన్నప్పుడు గురువుగారికి ఎంత ఆనందంగా ఉంటుంది. అబ్బా దీనికోసమే కదా నేను ఇంత బోధించాను అని గురువుగారికి దాన్ని మించిన ఆనందమే ఉండదు అసలు. అదే ఆనందం, కోశానందం అనుకోండి అది కూడా. అయినప్పటికీ కూడా ఆనందాల్లోకెల్లా ఉన్నతమైన ఆనందం. లేకపోతే ఏముందండి, 20 సంవత్సరాలు చెప్తున్నా కూడా ఎక్కడా నేను బ్రహ్మాన్ని అని ఒక్క స్టూడెంట్ కూడా చెప్పకపోతే గురువుగారికి ఎట్లా ఉంటుంది పాపం. అది బ్యాడ్ ప్రారంధ, శాడ్ గురువు అని అవుతారు అప్పుడు వాళ్ళు కదా. అందుకని ఉత్తమ శిష్యుడు లభించడం, ఆ శిష్యుడు జ్ఞానాన్ని పొంది ఆ గురువుకి చెప్పగలిగితే ధన్యోహం 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 అని ఆ గురువుకి ఇంకా ఆనందం, చాలా ఆనందం. అది చెప్తున్నారు ఇక్కడ. అనువిత్త, తెలుసుకున్నాను నేను, తెలుసుకొనబడినది నా చేత. ప్రతిబుద్ధ, జ్ఞానము ద్వారా కనుగొనబడినది, పొందబడినది. అంటే బుద్ధి ఎలా కనుగొన్నాడు? కనుగొంటిని శ్రీరాముని అని త్యాగరాజుల వారు ఆ రాముల వారిని నదిలో కనుక్కున్నట్ట. ఎక్కడో నన్నయ్య నీడలో పారేస్తే రాముల వారి విగ్రహాన్ని కనుక్కున్నాడు. అందుకని రాముల వారి విగ్రహాన్ని కనుగొన్నానని చెప్పి ఆయన పాడారు. కనుగొంటిని శ్రీరాముని కనుగొంటిని, అట్లా కనుగొనడానా నేను ఇక్కడ ఆత్మని అంటే అది కాదు, అలా కాదు. రాముల వారిని అక్కడ చూడటం అనేది అది ఒక వస్తువుగా బయట చూడడం, అక్కడ ఆ కనుగొనడం వేరు, ఈ కనుగొనడం వేరు. అందుకని పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్నీ కూడా ఒక నిగూఢమైన అర్థం అండి, లోపల లక్ష్యార్థం ఉంటుంది దానికి. ఆ లక్ష్యార్థం పట్టుకునేటప్పటికీ మనకు ఇంకా చాలా శ్రమ చేయాల్సి వస్తుంది దానికి. అంటే ఇక్కడ ఏమిటి అర్థం? బుద్ధి వృత్తులకు సాక్షిగా ఆత్మను నేను తెలుసుకున్నాను. బుద్ధి వృత్తికి నేను సాక్షిని. నా బుద్ధిలో
ఆలోచనలు వస్తూ ఉంటాయి, వృత్తులు వస్తూ ఉంటాయి. ఆ వృత్తి వచ్చినప్పుడు ఆ వృత్తి ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. అవన్నిటినీ సాక్షిగా చూసేవాడిని నేను. ఆత్మకు మరొక పేరు సాక్షి అని పేరు. బ్రహ్మమే ఆత్మ, ఆత్మే ఈ శరీరంలో ఉన్నప్పుడు సాక్షి అని పేరు. ఎందుకంటే బుద్ధి వృత్తులన్నీ కూడా సాక్ష్యం. ఆ సాక్ష్యం అనే వృత్తుల ముందు నేను సాక్షి అనే స్టేటస్లో ఉంటాను, ఆత్మనైన నేను. కనుక ఈ స్టేటస్, ఆత్మ అనే స్టేటస్, నేను ఇక్కడ సాక్షి అనే స్టేటస్ని పొందాను. సాక్ష్యం ఉన్నంతసేపు సాక్షిత్వం ఉంటుంది. కనుక నేను ఆత్మని, బ్రహ్మస్వరూపాన్ని ఈ శరీరంలో సాక్షిగా ఉన్నాను. అది ఇక్కడ ప్రతిబుద్ధ అంటే అర్థం. చైతన్యము శరీరానికి సంబంధించింది కాదు. ఈ సాక్షి చైతన్యం శరీరాన్ని లోపలే ఉన్నది, బయట లేదని కాదు, బయట ఉన్నది లోపల లేదని కాదు. అసలు ఈ శరీరానికి సంబంధమే లేదు. దాని సమక్షంలో ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. నేను శరీరం లోపల ఉన్నాను, శరీరం బయట ఉన్నాను, చైతన్యమైన నేను. కనుక నేనే పరమాత్మ, నేనే జగత్ కారణం అని తెలుసుకుంటాడు. ఎలాగైతే మనం మేలుకోగానే నిద్ర నుంచి ఈ కళను సృష్టించిన వాడిని నేనే, కళ సృష్టించి కళలో ప్రవేశించిన వాడిని నేనే, కళలో ప్రవేశించి నేను కళలో ప్రవేశించానని మర్చిపోయిన వాడిని నేనే, మర్చిపోయిన తర్వాత దిగులు పడుతూ కళ్ళలో దుస్వప్నం అని చెప్పి అరిచేవాడిని నేనే. ఎంత గొడవ చేస్తాం కళలో, అన్నీ చేసింది నేనే. అంటే నేనే కళ సృష్టికర్తని, నేనే కళ స్థితికర్తని, నేనే కళని నాలో లయం చేసుకుంటాను మెలకు రాగానే. జాగ్రత్త పురుషుణ్ణి అవ్వగానే, నిద్రలో నుంచి బయటికి రాగానే, ఆహా ఎట్లాంటి కళ కన్నాను అంటారు చూసారా, కళ కన్నాను. కళ్ళ ఎవరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. కలగనే వాడికి కళ్ళ కాదు, కలగనే వాడికి కళ్ళ కాదు, కలగనే వాడికి నిజం. కళ మెలకుతో ఉన్నవాడికి, మేలుకున్నవాడికి కళ్ళ అవుతుంది. కళ మేలుకున్నవాడికి కళ్ళ అవుతుంది కానీ కలగనే వాడికి కళ్ళ కాదు. కళ్ళ అంటే అబద్ధం. చాలా తెలుగు పదాలు చక్కగా ఉంటాయి, అర్థం చేసుకుంటే గుర్తుంటే మనకు. కలగనే వాడికి కళ్ళ కాదు, కలలో నుంచి, నిద్రలో నుంచి మేలుకున్న వాడికి మాత్రమే కళ్ళ అవుతుంది అన్నాడు. అందుకని కళ కన్నాను అంటారు. ఈ కన్నాను అంటే ఏమిటి అర్థం? చూశాను. కన్నాను అంటే అక్కడ చూశాను, డెలివరీ అని కాదు అర్థం. అక్కడ ఆవిడ 2 పిల్లల్ని కన్నది అంటే డెలివరీ అని కాదు అక్కడ అర్థం. కన్నాను అంటే చూశాను. చూశాను అంటే ఏమిటి? నేనే సృష్టి చేశాను, నేనే చూశాను, నేనే మెలకు రాగానే నాలో కలిసిపోయినాయి అన్నీ కూడా. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? ఆ వస్తువులన్నీ ఎక్కడికి వెళతాయి? ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళతాయి. నాలో నుంచే వచ్చినాయి, నాలోకి వెళుతున్నాయి. కళ గురించి చెప్తే ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. శాస్త్రం అంటుంది, నువ్వు బ్రహ్మస్వరూపానివి, ఈ సృష్టికి నువ్వే కారణం, ఈ సృష్టి స్థితికి నువ్వే కారణం, ఈ సృష్టి లయం చేసుకునేవాడివి కూడా నువ్వే, బ్రహ్మస్వరూపానివి. కానీ నువ్వు సృష్టించిన తర్వాత నువ్వు మర్చిపోయినావు, పరమాత్మని అని మర్చిపోయినావు. నేను చాలాసార్లు చెప్పాను, క్లాసులో గుర్తుందా? పరమాత్మే క్లాసులో జీవాత్మగా కూర్చొని గురువుగారి వైపు ఇట్లా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తుందో జ్ఞానం, స్వామిని గారు ఎంత బాగా చెప్తున్నారు. ఎవరు? పరమాత్మ క్లాసులో కూర్చొని ఎంత బాగా చెప్తున్నారో, నాకు ఎప్పుడు వస్తుందో ఈ జ్ఞానం అంటుంటాడు. అంటే తాను ఒక జీవత్వ భావనతో, జీవభావంతో ఊహించుకుంటూ ఈ జగత్తుకు మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి, నేనే ఈ జగత్తుకి కారణం, నా నుంచే ఉత్పత్తి అవుతున్నది, నేనే దీనికి ఉనికిని ఎరుకని ఇచ్చేవాడిని, నేను ఇచ్చినంతసేపే ఇది ఉంటుంది, లేకపోతే దీనికి ఉనికి లేదు, ఎరుక లేదు అని గ్రహించాలి. ఈ ప్రపంచం అంటే ఏంటి? నామరూపం. ప్రపంచం ప్రకృతి మాయ. చూడండి మంత్రం, యస్య అనువిత్తః. ఎప్పుడైతే ఈ శరీరంలో
అస్మిన్ దేహే, దేహంలో ఉన్నప్పుడేనండి, చనిపోయిన తర్వాత కాదు మోక్షం. అస్మిన్ దేహే, ఎటువంటి దేహం? గహనే అన్నారు. చాలా దోషభూయిష్టమైనటువంటి ఈ శరీరం, దీనికి గహనం అని ఎందుకన్నారంటే అసలు దీని యొక్క రేపు నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది ఈ శరీరానికి మనకు తెలియదు. నెక్స్ట్ మూమెంట్ ఏం జరుగుతుంది ఈ శరీరానికి మనకు తెలియదు. కనుక గహనం అంటే ఏమిటి? చాలా తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటిది, తేలికగా తెలుసుకోలేనటువంటిది. మన ప్రారంభం ఎట్లా ఉంటుందో, రేపు ఎల్లుండి తర్వాత ఎట్లుంటుందో చెప్పగలమా? చెప్పలేం. సంచితం ఏమేమి ఉన్నదో చెప్పగలమా? చెప్పలేం. ఆగామి కర్మలు ఎటువంటి ఫలాలు రాబోతున్నాయో చెప్పగలమా? చెప్పలేం. ఏం చెప్పగలమండి మనం? ఏమీ చెప్పలేం. చెప్పడం దాకా ఎందుకండి, ఆలోచన వరకు రాదు కదా అసలు. ముందు గహనే ప్రవిష్ట, ఆత్మనైన నేను ఈ శరీరమునందు ప్రవేశించినట్లుగా. ప్రవిష్ట, కుమ్మరివాడు కుండ తయారు చేయగానే, ఏమండి, కుమ్మరివాడు కుండ తయారు చేయగానే ఆకాశ ప్రవిష్ట అన్నాడు. ఆకాశం ప్రవేశించిందా? ప్రవేశించినట్లుగా అని అర్థం ఇక్కడ. ఆత్మ కూడా అంతటా ఉన్నది, ఉనికి ఎరుక. రూపం లేనటువంటి ఆత్మ చైతన్యము, ఉనికి ఎరుక. ఉనికి అంటే ఉండడం, ఎరుక అంటే తెలుసుకోవడం. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్, ఈ రెండు కాదండి, ఒకటే. సదేవ చిత్ చిదేవ సత్. ఈ యొక్క సత్ చిత్ అయినటువంటి నేను శరీరంలో ప్రవేశించినట్లుగా. కనుక నేనే పరమాత్మగా, ఈశ్వరుడిగా ఈ జగత్తుకి సృష్టికర్తని. నేనే జీవాత్మగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అనుభవించే భోక్తని. ఆత్మనైన నేనే ఈ జగద్రూపంగా వ్యక్తమవుతున్నాను. ఈశ్వర, జగత్, జీవ, ఈ మూడు కూడా ఆత్మనైన నాకంటే వేరు కాదు. కనుక ఈశ్వర, జగత్, జీవ ఇవన్నీ కూడా వ్యావహారికం. ఈశ్వరత్వం, జీవత్వం, జగత్ ఈ మూడు కూడా వ్యావహారికం. ఇవన్నీ మాయా యొక్క రూపములు, వ్యక్తమవుతున్న మాయ ఇది. కనుక ఇటువంటి అస్మిన్ దేహే, ఇటువంటి దేహం అంటే ఇంకా చెప్పాలి, దీనికి ఎన్ని దోషాలు ఉన్నాయి. వ్యాధి, జర, మరణం, రకరకాలైనటువంటి శారీరకమైనటువంటి ఊర్మయ, షడూర్మయ. తర్వాత మనస్సుకి అనేక రకాలైన శోకం, దుఃఖం, శోకమోహాలు. ప్రాణమయానికి ఆకలి దప్పికలు. కనుక 6 షడూర్మయ ఉన్నాయి ఇటువంటి దేహంలో. సూక్ష్మ శరీరం, స్థూల శరీరంలో ప్రవిష్ట, ప్రవేశించినట్లుగా నేను. సహా, ఈ జ్ఞానికి ఎప్పుడైతే తెలుస్తుందో నేనే ఆత్మని, ఈశ్వరుడిగా వ్యక్తమవుతున్నాను, జగత్తుగా వ్యక్తమవుతున్నాను, ఈ జీవుడి రూపంలో వ్యక్తమవుతున్నానే కానీ ఆత్మనైన నేను ఈశ్వరుణ్ణి కాదు, జీవుణ్ణి కాదు, ఈ ప్రపంచాన్ని కాదు. ఇది నా యొక్క విభూతి. కనుక విశ్వకృత్. విశ్వకృత్ అనేది టైటిల్ జ్ఞానికి. విశ్వకృత్. సౌ లోకః ఏవ. తస్య లోకః. విశ్వకృత్ అంటే ఇక్కడ జ్ఞాని అని అర్థం. సూపర్ వేకర్ అనొచ్చు. వేకర్ కళ నుంచి మేలుకొచ్చిన తర్వాత వేకర్, మేలుకున్న వ్యక్తిని, జాగ్రత్త పురుషుణ్ణి వేకర్ అంటాం. ఇప్పుడు ఈ యొక్క జాగ్రత్త ప్రపంచాన్ని నుంచి ఇది మిథ్యని తెలుసుకొని మేలుకున్నవాడు జ్ఞానిని ఏమనాలి? సూపర్ వేకర్ అనాలి. మెలుకుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు, క్లాస్ చెప్తూనే ఉంటాడు, క్లాస్ వింటూనే ఉంటాడు. అటువంటి జ్ఞానులైన అనుకోండి, శిష్యుడు జ్ఞాని, గురువు జ్ఞాని అయితే వీళ్ళని ఏమనాలి? సూపర్ వేకర్ అనాలి. ఎందుకంటే మనం మెలుకుతూనే ఉన్నాం, కానీ ఈ మెలుకుతో ఉన్న ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం, ఈ జాగ్రత్త శరీరం, ఇది కూడా అన్ని మిథ్య. అంటే చూడండి గొప్పతనం ఇక్కడ. కళలో ఉండేవాడికి కళ కనేటప్పుడు కళ్ళని తెలియదు, కానీ జ్ఞానికి జ్ఞానం వచ్చిన తర్వాత మెలకుతో ఉన్నప్పుడు ప్రపంచం ఉంటుంది, మెలుకున్నప్పుడు కళ పోతుంది. కానీ ఈ యొక్క ప్రపంచం నుంచి మనం మేలుకున్నప్పుడు, అంటే జ్ఞానం వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఉంటుంది, కనపడుతూనే ఉంటుంది, ఇది పోదు. అది విశిష్టత.
జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. కనుక నేను విశ్వకృత్ని, ఈ ప్రపంచం మొత్తానికి సృష్టికర్తని అని తెలుసుకుంటాడు. ఉపనిషత్తు ఆయనకి ఇది ఒక టైటిల్ ఇస్తుంది, పద్మవిభూషణ్, పద్మశ్రీ అట్లా ఇస్తారు కదా. సో ఈయనకి విశ్వకృత్ అని పేరు. సహాహి సర్వస్య కర్త, ఆ జ్ఞాని తనకు సృష్టి స్థితి కర్తగా లయకర్తగా గ్రహిస్తాడు. సర్వస్య కర్త అహం అస్మి. చెంపలు వేసుకుంటూ ఆ దేవుడు ఆ గుడిలోకి పోయి నమస్కారాలు చేస్తూ బాధలు పడుతూ దర్శనం బాగా జరిగిందా లేదా దర్శనం గురించి మాట్లాడుకోవడం తప్పు లేదు. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఆహా ఇటువంటి శరీరాన్ని ఇచ్చావు నాకు, ఇటువంటి గురువుని ఇచ్చావు, ఇటువంటి సంస్కృతిలో ఈ సనాతన ధర్మంలో పుట్టేట్లుగా నాకు అవకాశం ఇచ్చి ఆత్మని తెలుసుకునేటట్లుగా చేశావు అని చెప్పడం కోసం ఆయన్ని సందర్శించడంలో తప్పు లేదు. కానీ కానీ డాష్ 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 నేను చెప్పక్కర్లేదు. అట్లా వెళితే విశ్వస్య కర్త ఎట్లా అవుతాడు? అబ్బాయి అమ్మాయి మాత్రమే నేను కర్తని, విశ్వస్య కర్త కాలేం. ఆత్మగా తెలుసుకున్నప్పుడు మాత్రమే. సహాహి అతను మాత్రమే, సహాహి అంటే ఆ జ్ఞాని మాత్రమే విశ్వస్య కర్త తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడండి? ఎంతో కష్టపడి చదివి శాస్త్రం విని ఉపనిషత్తులన్నీ విని భగవద్గీత క్షుణ్ణంగా విని అనేక సార్లు విని, ఏమండి అనేక సార్లు ఎక్కడ వింటాం? వంటని చేస్తామా, ఆఫీస్కి వెళ్తామా, వింటామన్నాడు. అందుకనే అవన్నీ తగ్గించుకో, ఇక్కడ సమయాన్ని ఇవ్వంటారు. తస్య లోక, తస్య లోక అంటే లోక అనేదానికి అనేక అర్థాలు చెప్పచ్చు. ఇక్కడ మనం ఇక్కడ లోక అంటే జగత్, ఈ జగత్తు అంతా అని అర్థం. భాష్యంలో ఆచార్యులు వారు చెప్తారు లోక అంటే ఆత్మ అని కూడా చెప్తారు అర్థం. తస్య ఆ జ్ఞానికి చెందినది. తస్య లోక అంటే ఈ యొక్క జగత్ అంతా కూడా జ్ఞానికి చెందినదే. ఏమిటి అర్థం జ్ఞానికి చెందినది అంటే? హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్. ఓనర్. తస్య లోక, జ్ఞాని తాను సృష్టించానని తెలుసుకుంటాడు. నేనే ఈ జగత్తుకి ఉనికిని ఎరుకని ఇస్తున్నాను అని తెలుసుకుంటాడు. అది సొంతదారు అంటారు తెలుగులో, సొంతదారు. అంతా నేనే అయినప్పుడు నాకు ఏం కోరిక ఉంటుంది? అంతా నేనే అయినప్పుడు. ఈ స్టేబులర్ ఉంటుంది చూసారా, ఆ స్టేబులర్ ఒక పిన్ను ప్రింట్ చేసామంటే ఆ పిన్ను ఇది వచ్చేస్తుంది బయటికి, ఇంకో పిన్ను వెనకాల రెడీగా వచ్చి అందులో ఉంటుంది. మామూలు అజ్ఞానులకు కోరికలు అంతే. ఒక కోరిక తీరిపోయింది కదా, రెండో కోరిక రెడీగా ఉంటుంది వెనకాల. మళ్ళీ అది పంచి చేయగానే అది కోరిక తీరంగానే మళ్ళీ ఇంకో కోరిక వెనకాల ఉంటుంది. అందుకని స్టేబులర్ లాంటి వాళ్ళు అజ్ఞానులందరూ. కనుక నచికేతుడు గుర్తుకు రావాలి. ఏమన్నాడు యమధర్మరాజుతో? తవ ఇవ వాహ తవ నృత్య గీతే, నీ యొక్క ధనం సంపదనని నువ్వే ఉంచుకోవయ్యా, నాకెందుకయ్యా అన్నాడు. మనల్ని అడిగుంటే బాగుండేది అనుకుంటాం. యమధర్మరాజు మనల్ని అడిగుంటే బాగుండేదాన్ని, ఒక ఫ్లాట్ అన్న అడిగేదాన్ని. 24 hours వాటర్ వచ్చేటట్లుగా ఉండే ఫ్లాట్, మంచి పాష్ ఏరియాలో అడిగేదాన్ని. నచికేతుడికి పాపం ఏం తెలియలేదు అనుకుంటాం. ఇవి ఇప్పుడు ఈ రోజుకి నచికేతుడి పేరు చెప్పుకుంటున్నాం, మన పేరు ఎవరు చెప్పుకోడు అట్లా అడిగితే. నచికేతుడు 9 ఏళ్ల పిల్లవాడు. అంత వైరాగ్యమా? ఏమండి అంత వైరాగ్యమా? వివేకంతో పుట్టిన వైరాగ్యం అది కదా, వివేకంతో పుట్టినటువంటి వైరాగ్యం. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్న వైరాగ్యం కాదు. అటువంటి వైరాగ్యం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక వివేకం వైరాగ్యం ఈ రెండు రావడం అంటే అంత తేలిక కాదండి మనిషికి. గురు కృప కావాలి, శాస్త్ర కృప, ఈశ్వర కృప కావాలి. కనుక ఇక్కడ ఓన్ అనేటువంటిది లేదు, రెండుగా తీసుకోకూడదు మనం. నాకు సంబంధించినది జగత్ అని, జగత్ ఆయన కంటే వేరుగా ఉన్నదా? జ్ఞాని కంటే వేరుగా లేదు. అంటే ఏమిటి అర్థం అక్కడ? అసలు జగత్తే లేదు, ఉన్నది నేనే ఆత్మని. ఆ కనపడే ప్రపంచం ప్రకృతి ఎనర్జీ మ్యాటర్గా ప్రకృతిగా వ్యక్తమవుతున్నది. అదే వ్యక్తమయ్యేది మళ్ళీ కనపడకుండా పోతుంది, అంతే తేడా. అది అర్థం అక్కడ. కనుక మనం ఈ ప్రపంచానికి సత్యత్వాన్ని ఇవ్వకూడదు. వాడుకోవచ్చు. కుండ చూసారుగా, కుండను మనం చూస్తాం, దాన్ని వాడుకో. కుండ లేదని చెప్పు, కుండ చేతులు పట్టుకొని నువ్వు లేవే అస్సలు అని చెప్పాలి. అంతే. ఈ ప్రపంచం మొత్తంగా ఒక కుండ లాంటిది. అలా చెప్పగలుగుతాడు జ్ఞాని.
బయట వాళ్ళ కోసం కాదు, తన కోసం. సవు లోకః ఏవ, ఆయనే ఈ ప్రపంచం, ఆయనే ఆత్మ. ఊ తనే ఈ లోకముగా వ్యక్తమవుతున్నాడు అంటే, అతని అంటే ఆ జ్ఞానే ఈ లోకముగా వ్యక్తమవుతున్నాడు. ఇవన్నీ మనకు అర్థం కావాలని చెప్పి చిన్న చిన్న పాటలు పాడిస్తారు. పాటలు నేర్చుకోరు, కనీసం పాటలన్నా నేర్చుకోవచ్చు కదా. నా గొంతు బాగుండదండి, గొంతుతో సంబంధం ఏంటి పాట పాడటానికి. హర్ దేశ్ మే తు హర్ వేష్ మే తు तेरे नाम अनेक तू एक ही है, तेरे रंग भूमि जग हर विश्व भरा, हर खेल में मेल में तू ही तू है. ఈ మొత్తం మంత్రం ఒక్క 2 లైన్లో పెట్టారు హిందీ పాటలో. హర్ దేశ్ మే తు హర్ వేష్ మే తు, నువ్వే పరమాత్మ, అంతటా ఉన్నావు ఆత్మగా. తెరే నామ్ అనేక్, నీ పేర్లు అనేకం ఉన్నాయి, కానీ నువ్వు ఏక్ హీ హై, నువ్వు ఒక్కడివే, ఆత్మ మాత్రమే ఉన్నది. మరి ఆయన ఆత్మ అయితే నేనెవరిని అన్నాడు, నేను సంసారిని అన్నాడు. ఆఫ్టర్ ఆల్ స్మాల్ వైఫ్ని అండి నేను, హస్బెండ్ అని అన్నాడు. శాస్త్రం చెప్తుంది, నువ్వు న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞా, నేను ఆత్మస్వరూపాన్ని, చిదానంద రూప శివోహం శివోహం. ఇది ఒక మహావాక్య మంత్రం. ఎంత అద్భుతంగా ఉందో చూశారా మంత్రం. యస్య అనువిత్త ప్రతిబుద్ధ ఆత్మ, ఎవరైతే ఆత్మని తెలుసుకుంటారో ఆ తెలుసుకున్న వ్యక్తి ఎట్లా తెలుసుకున్నాడు, ఈ శరీరంలో, ఈ దోషభూయిష్టమైనటువంటి ఈ శరీరంలోనే ఉంటూనే గహనే ప్రవిష్ట, ఆత్మని నేనే ఈ శరీరంలో ప్రవేశించినట్లుగా. ఎందుకంటే నేను ప్రవేశించానా, శరీరం నాలో ప్రవేశించిందా? కుండలో ఆకాశం ప్రవేశించిందా, ఆకాశంలో కుండ ప్రవేశించిందా? క్విజ్ ఏమండి, కొంచెం ఆలోచిస్తాం. కుండలో ఆకాశం ప్రవేశించిందా, ఆకాశంలో కొండ ఏమిటండి? ఆకాశంలో కొండ ప్రవేశించింది. ఆకాశం అంటే చోటు, ఆకాశం కదలదు ప్రవేశించడానికి. అట్లాగే ఆత్మ శరీరంలో ప్రవేశించిందా, శరీరం ఆత్మలో ప్రవేశించిందా అంటే ఆత్మ కదలదు, అచలహ. ప్రవేశించాలంటే కదలాలి కదండి. ఇవన్నీ ఆలోచించడానికి కొంచెం స్టఫ్ ఉండాలి ఇక్కడ మనకు. మీలాంటి వాళ్ళందరికీ ఉంటుంది అనుకోండి, చదవని వాళ్ళకి ఏముంటుంది. ఆత్మ అచలహ, శరీరంలో ప్రవేశించడం అనేది లేదు. ఆత్మ అచలమైనటువంటి ఆత్మనైన నాలో ఈ శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి అలలాగా. అలలు సముద్రంలో వస్తున్నాయి పోతున్నాయి. ఆత్మనైన సముద్రం లాంటి ఆత్మనైన నా యందు ఈ శరీరం లాంటి అలలు వస్తున్నాయి పోతున్నాయి. ఆహా, ఏమిటి ఆనందం! విశ్వకృత్, నేనే ఇప్పుడు సముద్రం, నేనే ఈ అలలన్నిటినీ పుట్టిస్తున్నాను. విశ్వకృత్ అంటే అలల కృత్ అనొచ్చా లేదా? నా యందే పుడుతున్నాయి, నా వలనే ఉంటున్నాయి, నాలోనే కలిసిపోతున్నాయి. అదేవిధంగా ఈ ప్రపంచం అంతా కూడా నామరూపాలు నా నుంచే వస్తున్నాయి, నా వలననే ఉంటున్నాయి, నాలోనే కలిసిపోతాయి. కనుక సహి సర్వస్య కర్త. మొత్తం అంత సృష్టికి ఎక్కడ ఉన్నా సరే, ఏదైనా సరే నేనే కర్తని, ఆత్మనైన నేనే. తస్య లోకః సౌ లోక ఏవ, ఆయనే ఈ ఆత్మ, ఈ ప్రపంచము ఆత్మే స్వరూపమే అని అర్థం ఇక్కడ. తర్వాత మంత్రం అదే పేజీలో ఉంది, చదువుతాం. మరొక మహావాక్యం, అన్ని మహావాక్యాలే. ఇక్కడ ఈ మంత్రంలో మనం చూసినటువంటి ముఖ్యమైనటువంటిది లోక అనే దానికి ఆత్మ అని చెప్తారు శంకరాచార్యులు. ఆత్మ అని అర్థం. ఆ జ్ఞానికి సకల ప్రపంచము ఆత్మయే అని అర్థం. ఆయన కూడా సర్వ ప్రపంచమునకు ఆత్మ అని అర్థం. అది లోక అనేది 2 సార్లు వచ్చింది చూసారా. ఆ జ్ఞాని లోకమే, లోక శబ్దమునకు ఆత్మని అర్థం కనుక ఆ జ్ఞానికి సకల ప్రపంచము ఆత్మే, ఆయన కూడా సర్వ ప్రపంచమునకు ఆత్మ అని అర్థం ఇక్కడ. అందుకని వేదవేత్త అయినటువంటి ఈ యొక్క ఆత్మను తెలుసుకున్నటువంటి అని అర్థం ఇక్కడ. నేను అనేదే ఉన్నది, రెండవ వస్తువు నిజమైనది,
పారమార్థికమైన సత్యాన్ని నేను, రెండవది సత్య వస్తువు లేదు, ఒకే పరబ్రహ్మమునై నేను ఉన్నాను అన్ని శరీరాలలో అని ఆ జిజ్ఞాసు అయినటువంటి విద్యార్థి అనుసంధానం చేయొచ్చు. ఇది నిధిధ్యాసన మంత్రంగా చెప్పుకోవచ్చు మనం. తర్వాత 14వ మంత్రం చదువుతాను. ఇహైవ ఇహైవ సంతః అథ విద్వస్తద్వయం నచేదవేదిర్మహతి వినష్టిః ఏతద్విదురమృతాస్తే భవంతి అథేతరే దుఃఖమేవాపి యంతి. మనిషి దీర్ఘ నిద్రలో ఉన్నాడు అనుకోండి. అజ్ఞానులందరూ కూడా దీర్ఘ నిద్రలో ఉన్నట్లు అర్థం. దీర్ఘ నిద్ర అంటే ఏమిటి? 20 సంవత్సరాలు వింటాం శాస్త్రం, అర్థం కాలేదనుకోండి, దాన్ని ఏమంటాం? దీర్ఘ నిద్ర అంటాం. చాలా నిద్రని అజ్ఞానంతో పోల్చాం. నిద్రలో ఏం తెలియదు కదా, అజ్ఞానంలో ఉన్నవాడికి కూడా ఆత్మనని తెలియదు కనుక నిద్రపోయేవాడితో సమానమే. అందుకనే యమధర్మరాజు నచికేతుడు ఉత్తిష్ఠత జాగ్రత్త అన్నాడు. ఏమిటి మెలుకుతో ఉంటే లేవయ్యా కూర్చో అంటాడు, ఏమిటి నన్ను అన్నాడు. కనుక మెలుకుతో ఉన్న అజ్ఞానులందరూ కూడా నిద్రపోతున్నట్లే అర్థం శాస్త్రం దృష్ట్యా. అట్లే మేము కూడా ఇక్కడ ఈ విధంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాము, ఆత్మరూపముగా తెలుసుకున్నచో ఇహైవ సంతః, ఈ ఆత్మస్వరూపాన్ని గనక ఈ విధంగా పైన చెప్పిన విధంగా తెలుసుకుంటే, అంటే ఏం తెలుసుకున్న తర్వాత ఏమిటి? ఆహా ఎంత కృతార్థులం మేము, ఎంత ఆనందమో వాళ్ళకి అన్నారు. ఏమిటి ఆనందం అంటే, ఇక్కడ కఠోపనిషత్తులో కూడా విన్నాం, మనిషి జన్మ ఎత్తినప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం వలన వచ్చేటటువంటి ఇది స్పష్టమైన జ్ఞానం ఇక్కడ వచ్చేది. బ్రహ్మలోకంలో గంధర్వలోకంలో వచ్చే జ్ఞానం స్పష్టం కాదట. యథాదర్శే తథాత్మని, యథా స్వప్నే తథా పితృలోకే, యథా అప్సు పరీవ దదృశే తదా గంధర్వలోకే, ఛాయా తపయోరివ బ్రహ్మలోకే అన్నారు. కనుక ఇక్కడ పొందే జ్ఞానమే చాలా స్పష్టంగా ఉంటుందట. ఆ మంత్రాన్ని మీరు చూడొచ్చు కఠోపనిషత్తులో. ఆ అర్థం చూసాం మనం ఇంతకుముందు. ఇహైవ సంతః అంటే మనుష్య శరీరమునందే ఉండి. చాలామంది అంటే అద్వైత వేదాంతం చెప్పేవాడు మాత్రమే జీవన్ముక్తి గురించి మాట్లాడతాం. బ్రతికి ఉండగానే మనిషి మోక్షాన్ని పొందవచ్చు అనేది మనమే. మిగతా అందరు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక అన్ని సిద్ధాంతాల వాళ్ళు చెప్పేది మనిషి చనిపోయిన తర్వాతనే మోక్షం. విశిష్టాద్వైతి కూడా అసలు జీవన్ముక్తినే ఒప్పుకోరండి వాళ్ళు, ఎందుకంటే చాలా కష్టం. అందుకని ఉపనిషత్తు కూడా అంటుంది, ఎవరైనా ఒకవేళ తవరి అంటారు తమిళంలో, తవరి పొరపాటున యాక్సిడెంటల్లీ బై మిస్టేక్ ఆత్మజ్ఞానం పొందాడు అనుకోండి, ఏమండి అంత అనుమానంగా ఎందుకండి చెప్తారు అంటే, నేను చెప్పలేదు కృష్ణుడే చెప్పాడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః అన్నాడు కృష్ణ పరమాత్మ. నన్ను తత్వతః తెలుసుకునేవాడు చాలా అరుదు అర్జున, తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, తెలుసుకునే వాళ్ళు అరుదు అన్నారు. హైవ అన్నారు, ఈ శరీరమునందే ఉండి. ఏమండి ఈ శరీరంలో ఉంటూ ఇట్లాంటి మనస్సు అంతా కల్మషమై ఉన్నది, ఇందులో నేను శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆత్మనని చెప్పాలంటే భయంగా ఉన్నదండి అంటాడు. మనస్సు, శరీరము, ఇంద్రియాలు దోషం ఉంటూనే ఉంటాయి, అవి నువ్వు కాదు. అద్దం మీద మురికున్నంత మాత్రాన ఆ మురికి నీదే కాదు కదా, అద్దానిది. అట్లాగే శరీరానికి మనస్సుకి దోషాలు ఉంటూనే ఉంటాయి, మనస్సులో చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కనుక దుఃఖం అనేది అప్పుడప్పుడు అట్లా పొరలుగా కనపడుతూనే ఉంటుంది. అంత మాత్రం చేత నేను బ్రహ్మం కాకుండా పోతానా ఏంటి? ఏమండి మనస్సులో గందరగోళం జరుగుతూ ఉంటుంది, ఆలోచనలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. కరోనా వచ్చింది, భయపడిన వాళ్ళు ఎవరు? అందరూ భయపడతారు. జ్ఞాని కూడా భయపడతాడు. అంటే జ్ఞాని కూడా భయపడతాడా అన్నాడు. ఎందుకు భయపడ్డాడు? భయపడతారు.
శరీరానికి రక్షణ కోసం జ్ఞాని కూడా శారీరకంగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. జ్ఞాని కూడా శరీరానికి పోషణ రక్షణ చేయాల్సిందే. జ్ఞానికి కూడా ఎమోషన్స్ ఉంటాయి కనుక అది జ్ఞాని ఆ యొక్క ప్రకృతి యొక్క స్వభావంగా చూస్తాడు, ఆబ్జెక్టివ్గా. అది జ్ఞానికి ఉన్నటువంటి శక్తి. అది అంటే మనస్సు శరీరంలో ఉన్నప్పుడే అని తెలుసుకోవాలి. అంటే గురువు ద్వారా అని మనం సప్లై చేసుకోవాలి. గురువు ద్వారా తెలుసుకొని జ్ఞానం కలిగితే, తెలుసుకున్నట్లయితే అథ తత్ యం విద్మః మనం పొందితే, తత్ అంటే పై మంత్రములో చెప్పినటువంటి అటువంటి జ్ఞానము, వేదిహి అంటే జ్ఞాత అని అర్థం. అవేది సన్ అంటే తెలుసుకోకపోతే, నువ్వు ఆత్మనని తెలుసుకుంటే మహా గొప్ప, తెలుసుకోకపోతే మహతి వినష్టి అన్నారు. చాలా నష్టపోతావు. తే ఏ శతం ఇంద్రస్యానందా శ్రోత్రియస్య చాకామః తస్య బ్రహ్మణ ఆనంద ప్రజాపతి ఆనందం ఎవడికి కావాలండి? అవసరమే లేదు. ఎందుకంటే నేనే ఆనంద స్వరూపాన్ని. అందుకని సత్యం జ్ఞానం అనంతం అనేది స్వరూప లక్షణం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనంద స్వరూపం నేను. అది 4వ లక్షణం, స్వరూప లక్షణం. స ఏకః, అటువంటి జ్ఞానాన్ని పొందినవాడు ఎవరైనా ఉంటే మహతి వినష్టి, పొందకపోతే చాలా నష్టం, పొందితే చాలా విశేషం అన్నారు. ఏతత్ విదుహు, ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకే సుఖ శాంతి భద్రత ఆనందం, తర్వాత అమృతాహ భవంతి, అమృతత్వాన్ని పొందుతారు. అంటే వారు ఈ వ్యాధి ముసలితనం బాధల నుండి బయటపడతారు. చాలా బాగుంది. వ్యాధి ముసలితనం బాధలు పడతారు, బయటపడతారంటే అదేమిటో చెప్పండి. రింకిల్స్ రాకుండా ఇది ఒక బ్యూటీ పార్లర్ లాగా ఉంది మోక్షం అనేటువంటిది అన్నారు. అట్లా అని కాదు నాయన. ఇక్కడ మోక్షం అంటే నేను శరీరాన్ని కాదు, శరీరానికి ముసలితనం ఉంది, వ్యాధి ఉంటుంది, నాకు వ్యాధి లేదు, ముసలితనం లేదు అని తెలుసుకోవడం, అది అక్కడ అర్థం. ఇహైవ సంతః అథ విద్వన్ తద్ వయం, మనం గనక తెలుసుకుంటే వయం కృతార్థాః భవేమ. వయం అని తర్వాత సప్లై చేసుకోవాలి. మనము కృతార్థులం అవుతాము. తెలుసుకోకపోతే నచేత్, తెలుసుకోకపోతే అవేదీత్, తెలుసుకోకపోతే మహతీ వినష్టి, గ్రేట్ లాస్ అన్నాడు. చాలామంది చెప్తుంటారు నాకు చాలా లాస్ వచ్చిందండి ఈసారి అన్నాడు. శాస్త్రం ఉంటుంది అది లాసే కాదు, లాసే కాదు, నిజమైన లాస్ వేదాంతం చదవకపోతే వచ్చే లాస్. ఓకే, మహతీ వినష్టి, వినాశము అని అర్థం. ఏమండి వినాశంలాగా ఏం కనపట్టలేదు అన్నాడు. ఏం కనపడాలి? దుఃఖం చాలు నిన్ను వెంటాడటానికి. వెంటాడి తరుముతుంది ఆ దుఃఖం అనేటువంటిది, మనిషిని తరుముతుంది అనమాట. మనిషిని పీల్చి పిప్పి చేస్తుందండి దుఃఖం అనేటువంటిది. అంతా ఇంత కాదు. చితా దహతి నిర్జీవం వపుః అని చెప్పాను. శ్మశానంలో అగ్ని చచ్చిపోయిన వాడిని శరీరాన్ని కాలుస్తుంది. చింతా దహతి ప్రాణయుతం వపుః అన్నారు. చింత అనేటువంటిది, దిగులు అనేటువంటిది బతికున్న మనిషిని తినేస్తుంది, కాలుస్తుంది అన్నారు. అజ్ఞానులందరూ కూడా ఆ దిగులు చింతలతోనే కృషించిపోతూ ఉంటారు. కనుక ఏమిటండి దాని సిమ్టమ్స్ అన్నారు. నిద్ర పట్టదు, ఆకలి కాదు. అది ఆకలి ఉండదు, నిద్ర పట్టదు, సంతోషమే ఉండదు, ఎప్పుడు ఆమదం తాగిన ముఖంలాగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు సుఖం వచ్చినట్టుగా కనపడుతుందండి, కానీ ఆ సుఖం నీటి బుడగ లాంటిది, అటువంటి సుఖం కాదు. ఏ తద్విదు, ఎవరైతే అంటే మనం బృహదారణ్యక స్టూడెంట్స్ లాగా తెలుసుకుంటారో అమృతాహ భవంతి అధ ఇతరే దుఃఖమేవ అపియంతి. ఇతరులంటే శాస్త్రం చదవని వాళ్ళు, గురువు లేని వాళ్ళు, గురుముఖంగా శాస్త్రబద్ధంగా చదవని వాళ్ళు దుఃఖాన్నే పొందుతారు. ఎందుకంటే అట్లా శపించినట్లుగా పెడతారు. మనం శపించక్కర్లేదు, ఎవరు శపించక్కర్లేదు.
వాళ్ళ యొక్క కర్మలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఆలోచనలే వాళ్ళ దుఃఖానికి కారణం. ఒక వ్యక్తి జ్ఞానము, వివేకం, వైరాగ్యమే, ఈ శాస్త్ర శ్రవణమే ఈ వ్యక్తి యొక్క సుఖానికి కారణం. కనుక మన మనస్సే బంధానికి కారణం, మన మనస్సే మోక్షానికి కారణం. కనుక మన దుఃఖానికి ఎవ్వరూ కారణం కాదు, మనమే కారణం. మన సుఖానికి కూడా మనమే కారణం. కనుక నీ చేతుల్లోనే ఉంది సుఖమో దుఃఖమో, ఏం చేస్తావో చేసుకో. తర్వాత మంత్రం కూడా చాలా ముఖ్యమైన మంత్రం. అన్ని ముఖ్యమైన మంత్రాలే చెప్తూ ఉంటే సమయం తెలియదు, వింటూ ఉంటే కూడా అంతకంటే సమయం తెలియదు. తెలుసుకుంటే చాలా కృతార్థమవుతాం, తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం అనేది సారాంశం ఈ మంత్రం యొక్క. కనుక ఏం చేయాలంటారు ఇప్పుడన్నారు, శాస్త్రంలోనే ఉంటూ మహావాక్యాన్ని చింతన చేస్తూ ఆనందంగా నేను బ్రహ్మస్వరూపానని తెలుసుకొని జీవించి ఉండగానే, అది మనకు చెప్తున్నది ఈ ఉపనిషత్తు మంత్రం. వచ్చే వారం చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.